నమస్కారం అండి. నిన్న మచిలీపట్నంలోని కొబ్బరి తోటలో ఒక అక్రమ కట్టడాన్ని మున్సిపాలిటీ వాళ్ళు కూల్చివేయటం జరిగింది. సర్పంచ్ వాలిశెట్టి సురేఖ గారు, మీరు ఈ కట్టడాన్ని యాజ్ పర్ లా ప్రకారము సూచనల ప్రకారం కట్టుంటే మీ ఆస్తిని ఎవరూ ముట్టుకోరు. మీ హద్దులో మీరు ఉండి మున్సిపాలిటీలో పర్మిషన్లు తీసుకొచ్చి ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంటే సవ్యంగా జరిగేది. కానీ మీరు దానికి విరుద్ధంగా వెళ్ళారు. అందుకని మీకు కోర్టు నోటీసులు ఇవ్వటం జరిగింది. అక్రమ కట్టడాలని ఆపమని చెప్పినప్పుడు కోర్టు వారు మీరు ధిక్కరించారు. కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇందులో కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారి ప్రమేయం ఏముందండి చెప్పండి. ఇప్పుడు మన మున్సిపాలిటీకి కూడా స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు గౌరవనీయులైన బాలాజీ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడండి మీరు, అంతేగాని మినిస్టర్ గారిని ఇది చేయటం మాత్రం కరెక్ట్ కాదు. అలాగే ఇప్పుడు మినిస్టర్ గారు ఆ కట్టడాన్ని ఆపారు అనుకోండి, రేపు ఈ నోటితోనే మీరేమంటారు, జనాలందరూ కూడా అది కూటమి ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఆపేశారు, అదే వేరే వాళ్ళదైతే ఎప్పుడో కూల్చేసేవారు అని అంటారు. ఆ నోటితోనే ఈ మాట కూడా వస్తుంది. కాబట్టి మా మినిస్టర్ గారు వాళ్ళ కార్యకర్తలు అలాగా రూలు బ్రేక్ చేసినా వేరే వాళ్ళు చేసినా ఒకే రూల్ని ఫాలో అవుతారు. చట్టం కూడా అంతేనండి. చట్టం అందరికీ ఒకటే, ఎవరికి చుట్టం కాదు.